నేను ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికే ఉన్నాననేటటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు ఎక్కడున్నాయి? ఆయన ప్రశ్నలు అసలు విద్యాశాఖ మంత్రిగానే మీరు పని చేయరు అనేటువంటిది తేటతలం అయిపోతుంది. విద్యార్థులు నువ్వు చేసిన ఈ 40 years ఇండస్ట్రీలో 4 సార్లుగా ముఖ్యమంత్రిగా చేయగలిగావు, కానీ నీకుగా ఏ రోజన్నా ఒక పేద విద్యార్థుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాలేజీలు కడితే గవర్నమెంట్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ పరంగా చేస్తా అంటున్నారు. అంటే జనాలు గొర్రెలు అనుకుంటున్నారా? స్వచ్ఛందంగా తల్లిదండ్రులు స్టూడెంట్స్ రోడ్డుకి ఎక్కే రోజులు తొందరలోనే ఉన్నాయి. తెలుసుకో అంటే లోకేష్ గారికి పీపీపీ అంటే ఏంటో లోకేష్ గారు వెల్లడించవచ్చు కదా. ఈరోజు మాట అనే ముందు మనం విద్యార్థులకి ఎంత నష్టం చేస్తున్నామో అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? గత 2 నెలల కాలంగా పెద్ద ఎత్తున విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారంటే మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారని అడుగుతా ఉన్నాము. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు సీట్ ఇవ్వండి, బాబు సీట్ ఇవ్వండి అడుక్కునేటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కల్పించేటువంటి అవకాశం మీరు తీసుకొస్తున్నారు లోకేష్ గారు. దీన్ని మార్చుకోవాలి. అసలు విద్యాశాఖ మంత్రిగానే మీరు పని చేయరు అనేటువంటిది తేటతలం అయిపోతుంది. విద్యార్థులు పెద్ద ఎత్తున మాకు మెడికల్ కాలేజీలు కావాలి అనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటే ఈ రోజు కూడా మీరు కనీసం పిలిచి మాట్లాడటం కానివ్వండి, దాని గురించి ఒక అవగాహన చేసేటువంటి విషయాలు కానీ మీరు చెప్పకపోవటం అని అంటే మరి మీ పరిపాలన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో ఒక పేద విద్యార్థిని మెడికల్ సీట్ కావాలంటే అది ఎంత కష్టమో ఆ తల్లిదండ్రులకి వాళ్ళకే తెలుసు. మీరు డబ్బున్నోళ్ళు కావచ్చు, అధికారం ఉన్నోళ్ళు కావచ్చు, కానీ ఏదైతే మెడికల్ విద్యార్థులు అనుభవించేటువంటి బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి మీకు తెలియాలి. మీరు ఈ నిర్ణయం కనుక వెనక్కి తీసుకోకపోతే ఇంకా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉధృతం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ డిమాండ్లన్నీ కూడా మీరు ఏదైతే మెడికల్ వాగ్దానాలు కానివ్వండి, గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చి ముందుకెళ్లాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. ఏంటంటే మీరు చేసే పరిపాలన? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయానికి నిరసనగా రాష్ట్ర మా అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ మండల కేంద్రాల్లో ఏదైతే ఉన్నాయో నిరసన ర్యాలీగా పాల్గొని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా పీపీపీ విధానం అని చెప్పేసి పేద ప్రజల కడుపు కొట్టే దాంట్లో ముందుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్య, వైద్యం వీటన్నిటినీ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా కూడా ఈ ప్రతి పేదవాడికి అందాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటి వాటిని ఈరోజు పేదవాడి కళని చెరిపేయటంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పేసి దీనికి ప్రజలందరూ కూడా మేము 1 కోటి సంతకాల సేకరణ తీసుకుంటే స్వచ్ఛందంగా సంతకాలు చేసి మీకు మేము సాంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రైవేటు పరం చేయకూడదు, ప్రభుత్వమే నడపాలి 12 కాలేజీలు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ, స్వచ్ఛందంగా వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ వీరందరి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పీపీపీ అంటే అర్థం తెలియనోడు చదువుకున్నోడికి తేడా లేనటువంటి విధంగా ఈరోజు చదువుకున్నోడు కన్నా కూడా చదువుకున్నోడే చెప్తున్నాడు. ప్రతిదీ కూడా రేపు మనం కొనుక్కోవాలని చెప్పేసి వారికి అర్థం జరుగుతుంది కాదు. కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఏం చేసినా మాదే చెల్లుబాటు అవుతుందని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పితే ప్రజల్ని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వారు పరిపాలిస్తున్నటువంటి విధానంలో కానీ ఎక్కడ కూడా చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేనటువంటి విధానంగా నడుస్తుంది. ప్రజల్ని గాలికి వదిలేసి మేము బాగుంటే చాలు అని చెప్పేసి కూటమి పెద్దలందరూ కూడా భావిస్తున్నారు. ప్రజల యోగక్షేమాలు ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారి 18 నెలల కాలంలోనే వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పేదల తరపున పేదల పక్షాన్ని మళ్ళీ రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అధికారం వచ్చిందా రాలేదో తెలియట్లేదు వాళ్ళకి. అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఇది పేద విద్యార్థుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాలేజీలు కడితే గవర్నమెంట్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ పరంగా చేస్తా అంటున్నారు. అంటే జనాలు గొర్రెలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ అంటే మేము ఏదైనా చేస్తాం గెలిస్తే అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఎవరైనా ఆలోచించాల్సింది పేదోడికి మనం న్యాయం చేసావా అనేది గుండెల మీద చేసుకొని చెప్పాలి జగన్లాగా.
అంతేగాని ఏది పడితే చేసేసి ఏదైతే ఏం జరిగిద్దిలే అధికారం ఉందిలేనంటే జనాల్లో వ్యతిరేకత వస్తే ఎవడో ఏమీ ఆపలేడు అనమాట. జన వ్యతిరేకత ఎలా ఉంటుందనంటే వన్ సైడ్ వాడైపోద్ది అనమాట. ఇదే పరిస్థితి మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళకి వస్తే రాకుండా ఏమీ ఉండదు. ఎవరైనా చెయ్యాలనుకుంటే నిజంగా పేదవాడికి మంచి చెయ్యాలి, అంతేగాని ప్రైవేటు పరం చేయడం ఏంటండి? గవర్నమెంట్ సొమ్ము తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి లీజు ఇవ్వడం ఏంటిది? ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళ గుండెల మీద చేసుకొని ఇది కరెక్టా కాదనేది వాళ్ళు ఆలోచించాలి. ఆలోచన లేకుండా ఏది పడితే చేసేస్తే రేపు పొద్దున్న ముందు చాలా చూడాల్సి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలకు తూట్లు పొడిచేటటువంటి విధానం ఈ 18 నెలల కాలంలో స్పష్టంగా కనబడతా ఉన్నది. నేను ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికే ఉన్నాననేటటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు ఎక్కడున్నాయి? ఆయన ప్రశ్నలు మడిచి జేబులో పెట్టుకున్నాడా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి 17 మెడికల్ కాలేజీలు ఈ రోజున భూములు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు సైతం కారు చౌకగా కార్పొరేట్ వ్యక్తులకి ఇచ్చేటటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్తి మనది, సంపద మనది, భూమి మనది. కాబట్టి ఈ భూమిని కొంతమంది వ్యక్తులకి ఇచ్చేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. 17 మెడికల్ కాలేజీలకి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేటటువంటి పరిస్థితి చూసినట్లయితే వైద్య విద్య ప్రైవేటు రంగంలో చదువుకునేటటువంటి విద్యార్థులు తమ యొక్క ఎంబీబీఎస్ మెడికల్ కోర్సెస్ అయిపోయిన తర్వాత వారు వైద్య కేవలం వ్యాపార దృక్పథంతో చేస్తారు తప్ప వారు ఏ రకమైనటువంటి సేవా దృక్పథంతో చేసేటటువంటి పరిస్థితి రాబోయేటటువంటి కాలంలో లేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మినిస్టర్లు చూస్తే ముఖ్యంగా సాక్షాత్తు మినిస్టర్లే ఈ రోజున విద్యారంగాల్ని మెడికల్ కాలేజీల్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి తన యొక్క విధులు కాకుండా కాలేజీలు వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి విద్య వ్యాపారీకరణ అయిపోయింది. రేపు రాబోయేటటువంటి కాలంలో మెడికల్ కాలేజీలు వైద్యం కూడా ప్రైవేటీకరణ కాబడితే పేదవాడికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించేటటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ రంగంలోనే, ప్రభుత్వ రంగంలోనే ఈ వైద్య కాలేజీలు నడవాలి. ఒకనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఆ రోజున మా ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీ యొక్క ఉద్దేశం ఏంటి? వైద్యం అనేటటువంటిది పేదవాడికి తీసుకురావాలనేటటువంటిది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా మరింత సేవ చేసేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఉండాలి. కానీ ఈ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వైద్య విద్యని ప్రైవేటీకరణ ఇచ్చి కోట్ల రూపాయలతోటి మరి మెడికల్ కాలేజీలో సీట్లు కొనుక్కునేటటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా నిరసించాలి. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ నోరు విప్పి వైద్య విద్య అనేటటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి దూరం అవుతున్నటువంటి వైద్య విద్య మీద నీ గళం విప్పాలా. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో మా సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీలు, ఏ వ్యక్తులు చేసినప్పుడు కూడా ఈ ప్రజా సమస్యల మీద సిపిఐగా మా గళం విప్పుతాం. వారు చేసేటటువంటి పోరాటాలకి మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. ఎంఆర్ఓ గాంధీనగరం ఎంఆర్ఓ ఆఫీస్ రావటం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయొద్దు అని, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ 12వ తారీఖున జగనన్న పిలుపు మేరకు, విష్ణన్న ఆదేశాల మేరకు ఈరోజు మేము మా 27వ డివిజన్, మా సెంట్రల్ నుంచి అన్ని చోట్ల నుంచి కార్పొరేటర్ అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలియజేయటం కూడా జరుగుతుంది. ఇవాళ 1 కోటి సంతకాలు సేకరణ కూడా చేసి అతి త్వరలో కూడా గవర్నర్ గారికి మేము ఇస్తామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే వైద్యం ప్రతి ఒక్కరికి, విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి అందాలి, బడుగు బలహీన వర్గాలందరికీ, అంతేగాని ఉన్న వాళ్ళకే కాదు లేనివాడికి కూడా అందాలని చెప్పి ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైద్యకే కానీ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా తీసేయటం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇది నిరసనగా తెలియజేసి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ద్వారా విద్యా వైద్యం అందాలని మా జగనన్న ద్వారా మేము అందరం తెలియజేసుకుంటున్నాము. నా పేరు పేరం త్రివేణి రెడ్డి.
స్టేట్ జనరల్ సెక్రటరీని, కృష్ణా బాపట్ల జిల్లాల మహిళా విభాగం ఇన్ఛార్జిని. ఈ రోజున పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి స్టూడెంట్స్తో సహా, ముఖ్యంగా స్టూడెంట్సే ముందున్నారు. స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, ప్రతి ఒక్కళ్ళు కూడా మా బిడ్డలు చదువుకోవాలి అంటే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, అది గవర్నమెంటే రన్ చేయాలి, మేము జగన్మోహన్ రెడ్డి గారి మాటలకే మద్దతు ఇస్తాము అని చెప్పేసి తల్లిదండ్రులు సైతం, స్టూడెంట్తో సైతం ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళుగా మా నిరసన ర్యాలీకి తరలి వచ్చి వాళ్ళు నిరసనని తెలియజేశారు. ఈ రోజున పీపీపీ విధానాన్ని మీరు రద్దు చేయాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ముఖ్యమంత్రిగా మాది 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు, నువ్వు చేసిన ఈ 40 years ఇండస్ట్రీలో 4 సార్లుగా ముఖ్యమంత్రిగా చేయగలిగావు, కానీ నీకుగా ఏ రోజన్నా ఒక్క మెడికల్ కాలేజీ నువ్వు తీసుకురాగలిగావా? మీ కుప్పానికి సంబంధించి అయినా సరే ఒక్క మెడికల్ కాలేజీనైనా మీ ప్రజలు బాగుండాలి అని కనీసం వాళ్ళ కోసమైనా చేయగలిగావా? ఏమీ చెయ్యలేకపోగా ముఖ్యంగా పులివెందుల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయింది, దాన్ని రన్ చేయాలి, దాన్ని మాత్రం పక్కన పెట్టేసి ఎలాగైనా సరే పులివెందుల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు అనేది నిలబడిపోద్ది, అది ఎలాగైనా ఉండకూడదు అని అక్కడ ఉన్నటువంటి ఆ కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని అంతటినీ కూడా వేరే మెడికల్ కాలేజీకి తరలిస్తూ ఉన్నారు అని అంటే మీ దిగజాడు రాజకీయాలు ఏంటనేది ఈ రోజున ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో చదువుకొని డాక్టర్లు అవ్వాలి అని అంటే అది కలగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆయన 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ముఖ్యంగా 5 కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. ఇవి కూడా మీకు కళ్ళకు కనపడట్లేదు. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి, డిప్యూటీ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మీకే చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవన్నారు. అయ్యన్న పాత్రుడు మీరైతే అస్సలు చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ నోరుని కొంచెం మీరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. మీరు మెడికల్ కాలేజీలు లేవు, ఎక్కడా కూడా వీళ్ళు కావాలని పుట్టిస్తూ ఉన్నారని అన్నారు. మరి ఈ రోజున జగనన్నే నర్సీపట్నం వచ్చి మెడికల్ కాలేజీకి చూపిస్తానంటే మరి ఎందుకు రాలేకపోయారు? ఆ ధైర్యం మీలో లేదా? అంటే అక్కడ ఉన్నది వాస్తవం కాబట్టి మీరు దాన్ని ఒప్పుకోలేక రాలేకపోయారు. మరి అలాంటప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే పరదాల మనిషి అని అన్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తూ ఉంటే జనం ప్రపంచంలో వస్తూ ఉన్నారు. అదంతా తట్టుకోలేకపోయి మీరు అనేక ఆంక్షలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల్లో మీరు ఈ రోజున పీపీపీ విధాన్ని తీసుకొచ్చిన, టెండర్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, నేను వస్తే కనుక తిరిగి మళ్ళీ అవన్నీ క్యాన్సిల్ చేస్తాను, ఎవరు వచ్చినా సరే అని చెప్పని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు, చెప్పాడంటే చేస్తాడు, అంతే, ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మీరు పీపీపీ విధానాన్ని తీసేసి ముఖ్యంగా గవర్నమెంట్ పరం చెయ్యాలి, గవర్నమెంట్ రన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీడీపీ అర్థం తెలియకేమో, ఎంతమందికి కూడా అర్థం తెలియకుండా ఉందా? ఇవాళ జరిగేది కానీ, చేసేది కానీ, చెందేది కానీ, ఇంతమంది స్టూడెంట్స్, కార్మికులు, కర్షకులు, లేబరు మొత్తం అంతా కలిసి ఇవాళ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి దేనికి వచ్చారు? పీపీపీ తెలియకుండానే వచ్చారా? రాష్ట్ర ప్రభుత్వాలు నడిపేటప్పుడు ప్రజలకి ఏదైతే కావాలో దానికి అనుగుణంగా నడపాలి. కానీ 1,00,000 కోట్లు పెట్టి అమరావతిని చేస్తానన్న వ్యక్తి 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు చేయటానికి ఆస్కారం లేదా? ఎంతసేపు ప్రైవేటీకరణ. ఈ మధ్య రీసెంట్గా కొత్తగా ఇంకో వార్త వచ్చింది. ఎక్కడైతే రీసెర్చ్లు ఉన్నాయో మొత్తం వీటన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయినాయని ఇవాళ రేపు భవానీ దీపం దగ్గరలోనే ఉంది, అది కూడా ప్రైవేటీకరణలో కలుగుతున్నారని రకరకాల వార్తలు. ఏమీ లేదు, చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కొద్ది కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన కనబడుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, సంతకాల విద్యాశాఖ మంత్రి అసలు ఏమయ్యాడు అనేది అసలు ఎవరికీ తెలియట్లే. విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థని నడపడానికి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టి ఉంటే వాటి ప్రారంభోత్సవాలు చేయకపోగా మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన విద్యాశాఖ మంత్రి ఆయనే. విద్యాశాఖ గురించి చెప్పాలన్నా లోకేష్, లేకపోతే చంద్రబాబు, లేదంటే సందర్భం లేకుండా వచ్చేస్తాడు మన పవన్ బాబు. వీళ్ళు ముగ్గురే తప్పనిచ్చి మంత్రులు ఉన్నా దేనికి ఉన్నారనేది ప్రజలకి వాళ్ళకి అర్థం కావట్లా. మాట్లాడామంటే మాట్లాడేసాం, వెళ్ళామంటే వెళ్ళాం. మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఎర్రచందనం చెట్టు పుట్టింది పవన్ కళ్యాణ్ దేవుడు రక్తం నుంచి అని చెప్తున్నాడు. ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే ఆ కెమికల్స్ని బట్టి చెట్టు తన రూపం దాల్చిద్దని చిన్నపిల్లాడికి స్కూల్లోనే చెప్తారు.
ఇదే ఒక చిన్న ఉదాహరణ ప్రభుత్వ విధి విధానాలు ఎలా నడుచున్నాయి. ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ ఉద్యమాలు ఏపీలో మొత్తం జరుగుతున్నాయి. రాను రాను మేము నాయకులుగా రోడ్డు ఎందుకు ఎక్కామనేది జనాలకు తెలుసు. స్వచ్ఛందంగా తల్లిదండ్రులు స్టూడెంట్స్ రోడ్డుకి ఎక్కే రోజులు తొందరలోనే ఉన్నాయి, తెలుసుకోమని చెప్పి ఈ గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఇప్పుడు అవినీతిలో ఎవరు గురిపోయారు అనేది లోకమంతా కోడేకి వస్తుంది. అవినీతి అనేది గతంలో లేదు ఉంది అనేది ఒక మిథ్య. అది సరే, గతంలో ఏంటంటే ఎక్కడో ఎవరో చేశారంటారు. ఇప్పుడు ఏంటంటే అవినీతి అనేది కేంద్రీకృతమై అమరావతి కేంద్రీకృతంగా నడుస్తుంది అనేది ఎంతోమంది అనలిస్టులు కానీ ప్రజలు కానీ అందరూ మేధావులనే కొంతమంది వ్యక్తులు కానీ అందరూ చెప్పుకుంటున్న విషయమే. అది ఆ సమస్య అనేది ఆ అవినీతి అనే దాన్ని అది ఒక పెద్ద చర్చ. దాన్ని మనం సమాజంలో ఉన్న పెద్దలకు కానీ యువతకు కానీ అందరికి వదిలేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పీపీపీ విధానం అనేది అది ఎంత దారుణమైన విషయం అనేది అది అందరికీ తెలిసిందే. ఈవెన్ మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ నాయకుల పిల్లలు కానీ అందరూ వాళ్ళు బహిరంగ లేకపోయినప్పటికీ వాళ్ళలోన అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మెయిన్ ఏంటంటే అసలు మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గూడు గుడ్డతో పాటు విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యమైనది మానవ జీవితాల్లో. ఆ విద్యను ఇవాళ కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు. నారాయణ చైతన్య కాలేజీలకేమో ప్రైమరీ విద్యని సెకండరీ విద్యని అప్పగించారు. ఇప్పుడు ఎంతోమంది బడా వ్యాపారవేత్తలకి ఇండస్ట్రియలిస్టులకి ఈ వైద్య విద్యను కూడా కట్టబడుతున్నారు. దానివల్ల సమాజంలో ఏంటంటే ఉన్నవాళ్ళు మాత్రమే చదువుకొని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇది ప్లస్ అదిగాక వైద్యం కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు. ఈరోజు ఏంటంటే విద్యా వైద్యం అనేది ఎవరికి అందం ద్రాక్షలాగా మిగిలిపోయి సమాజంలో ఉన్న ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి దిగజారిపోయి కొంతమంది పెద్దల చేతుల్లో వాళ్ళ కబంధాస్తాలతో మానవ జీవితాలు చిక్కుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇది అందరూ ఆలోచిస్తున్నారు. దానికోసం మేము ఈ ప్రజా ఉద్యమం చేపడుతున్నాం. దీంట్లో అందరూ అన్ని రకాల విద్యార్థులు కానివ్వండి అందరూ పాల్గొంటున్నారు. ఇది అందరూ చూస్తున్న విషయమే. ఈరోజు మరి జగన్ గారు పెట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఎంతో మన ఏపీలో పేద ప్రజలు మరి చదువుకోవాలి, అందరూ డాక్టర్లు అవ్వాలని ఒక సదుద్దేశంతో ఆయన మెడికల్ కాలేజీలు పెడితే ఈ కూటమి ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసి అంటే గవర్నమెంట్ నడపకుండా ప్రైవేట్ పరానికి చేసేసి మరి ఈ విధంగా వారు ముందుకెళ్తున్నారు. ఇది అన్యాయమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా పార్టీ కూడా ఈరోజు మొన్న కూడా ధర్నాలు చేశాం. మరి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మెడికల్ కాలేజీలని గవర్నమెంటే మరి నడపాలి, పేద ప్రజలు బాగా చదువుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.